హాయ్ అండి, ఇవాళ ఒక మంచి రెసిపీ, చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ బీట్రూట్ కొబ్బరి కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బేసిక్గా మీకు టైం సేవ్ అవ్వాలి అంటే బీట్రూట్ మీరు ముందుగా ఉడకపెట్టి కానీ స్టీమ్ పెట్టి కానీ పక్కన పెట్టుకుని రెసిపీ చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలి ఏమిటి అన్నది మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నేను ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇందులో కొద్దిగా నువ్వుల నూనె వాడుతున్నానండి, మామూలు ఆయిల్ బదులు. ఇది మనకు ఆయిల్ తక్కువ పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే నేను ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు వేసేసుకుంటున్నాను. ఇది ఒక పావు చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్ర అండ్ ఒక అర చెంచా మినపప్పు ఉంది. ఇది మన పోపు కొంచెం చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇది పోపు కొంచెం వేగిన వాసన రాగానే నేను ఇందులో ఎండుమిరపకాయ ఇంకా కరివేపాకు వేసుకుంటున్నాను. నేను 2 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, ఇలాగ సగాన్ని కట్ చేసి వేసుకున్నాను. నేను నెక్స్ట్ ఇందులో చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక పెద్ద బీట్రూట్ తీసుకున్నాను, దాన్ని ఇలాగా చిన్న స్క్వేర్స్ కింద ఇలాగా కట్ చేసేసుకున్నాను. ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. నేను నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఇంకా మనకి బీట్రూట్కి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనకు అది తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా నేను బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను. నేను నెక్స్ట్ మూత పెట్టేసి బీట్రూట్ మనకి ముక్క కొంచెం మెత్తబడే వరకు నేను దీన్ని కుక్ చేసుకుంటాను. ఇది మనకి బీట్రూట్ కొద్దిగా వేగిన టైం తర్వాత నేను ఇందులో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకుంటానండి. ఒకసారి కలిపేసుకుని నేను మూత పెట్టి బీట్రూట్ మనకి ముక్క మెత్తబడే వరకు దీన్ని నేను కుక్ చేసుకుంటాను. మనకి ఇక్కడ బీట్రూట్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందని మనకి ముక్క కూడా ఉడికిపోయింది. మీరు తొందరగా అవ్వాలంటే బీట్రూట్ మీరు కుక్కర్లో కూడా పెట్టి ఉడికించేసుకోవచ్చు. నేను నెక్స్ట్ ఈ స్టేజ్లో ఇందులో ఉల్లిపాయ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుని మనకు ఉల్లిపాయ కొద్దిగా వేగే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. నేను ఇది ఇక్కడ మూత పెట్టేసుకుని ఉల్లిపాయ కూడా బాగా మగ్గే వరకు దీన్ని కుక్ చేసుకుంటాను. ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. మనకి ఇక్కడ ఉల్లిపాయ కూడా అంతే బాగా వేగిపోయింది. నేను నెక్స్ట్ ఇందులో ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నేను ఇందులో కొబ్బరి తురుము వేస్తున్నాను. ఇది ఒక పావు కప్పు కొబ్బరి తురుము అండి. నేను ఇక్కడ ఇది ఫ్రెష్ కొబ్బరి తీసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటాను. నేను ఇది కొబ్బరి వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించనండి, లేకపోతే ఆ కొబ్బరి ఫ్రెష్నెస్ అనేది ఆ టేస్ట్ మారిపోతుంది. సో ఈ రకంగా కలుపుకుని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి దీన్ని సర్వ్ చేసుకుంటాను. సో మనకి బీట్రూట్ కొబ్బరి కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రకంగా మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ. ఈ ఇంగ్రీడియంట్స్ కానీ మెథడ్ కానీ అంతా మీకు కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, మీరు అది చూసి ఫాలో అయిపోవచ్చు. సో ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.